ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు శాతవాహన యూనివర్సిటీ నుంచి ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ అయితే రిలీజ్ చేశారు. ఇది సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ అనేది రిలీజ్ చేశారండి. ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 18థ్ నుంచి రెగ్యులర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ క్లియర్‌గా సెకండ్ సెమిస్టర్‌కి సంబంధించినవి క్లియర్‌గా ఇచ్చాడు. సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్‌లో ఉన్నాయని చెప్పారు కదా! ఇది మనకు మార్నింగ్ సెషన్ ఉంటుందండి. మీకు పొద్దున్నే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ 18థ్ నుంచి స్టార్ట్ మీకు. 18థ్ ఇంగ్లీష్ ఉంది. అండ్ 21 రోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 23rd రోజు జువాలజీ, మ్యాథమెటిక్స్, క్రాప్ ప్రొడక్షన్, ఫారెస్ట్రీ ఇవన్నీ ఉంటాయండి. 25th రోజు ఇక్కడ చూసుకోండి క్లియర్‌గా. ఓకే. రెగ్యులర్ వాళ్ళకు ఈ విధంగా ఉంది టైం టేబుల్. ఇక్కడ మనకు మార్నింగ్ సెషనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ సెమిస్టర్ బీకామ్ అండ్ బీబీఏ గ్రూప్ వాళ్ళకు కూడా మార్నింగ్ సెషన్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు ఈ విధంగా టైం టేబుల్ అనేది ఉంది. ఒకసారి ఎగ్జామ్ డేట్స్ అనేవి చూసుకొని మీ ప్రిపరేషన్ అనేది త్వరగా స్టార్ట్ చేయండి. ఓకే. నేను మన వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంచానండి. ఓకే. ఇక్కడ సెకండ్ సెమిస్టర్ ఓల్డ్ సిలబస్ ఎవరికైతే సప్లిమెంటరీ బ్యాక్లాగ్ ఎగ్జామ్ అయితే ఉందో వాళ్ళకు మాత్రం ఇక్కడ మార్నింగ్ సెషన్ ఉంటుంది ఎగ్జామ్. అండ్ ఇక్కడ 16th నుంచి వాళ్ళకి స్టార్ట్. ఓకే. 16th నుంచే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ సెమ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం 16th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి కామన్ పేపర్ ఉందండి. ఇక్కడ మీకు రెగ్యులర్ స్టూడెంట్స్కి కామన్ పేపర్ అనేది తీసేశారు కాబట్టి అందుకే వీళ్ళకు బ్యాక్లాగ్ వాళ్ళకు ముందు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ అనేది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి డేట్స్ అనేవి. ఓకే. అండ్ ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను వాట్సాప్లో పెట్టిన ఇమేజెస్ కొద్దిగా బ్లర్ ఉన్నాయని నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేశారు. అందుకే నేను ఇలా వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొందరికి టెలిగ్రామ్ ఉండదు కదండి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. క్లియర్గా చూసుకోండి, ఏం బ్లర్ లేదు ఇది. ఓకేనా. ఇప్పుడు ఈ ఫోర్త్ సెమిస్టర్ ఏమో మనకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుందండి. 2 to 5 PM ఉంటుంది ఎగ్జామినేషన్. ఇక్కడ ఫోర్త్ సెమ్ వాళ్ళకు 15th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. క్లియర్గా ఇక్కడ చూసుకోండి టైం టేబుల్ అనేది. ఓకే. బ్యాక్లాగ్ ఉన్న రెగ్యులర్ వాళ్ళకు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు 16th నుంచి, ఓకే, 15th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ క్లియర్గా గమనించండి. మీకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఒకసారి ట్రై చేస్తాను ఖచ్చితంగా. మన ఛానల్లో బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి సంబంధించిన పేపర్స్ అండ్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు మార్నింగ్ సెషన్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. పొద్దున్న ఉంటుందండి 6 సెమ్ వాళ్ళకు. 15th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మీకు. ఓకే. 15th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. రెగ్యులర్ వాళ్ళకును బ్యాక్లాగ్ వాళ్ళకు సేమ్ టైం టేబుల్ ఇది. ఓకే. ఇక్కడ క్లియర్గా టైం టేబుల్ చూసుకొని మీ ప్రిపరేషన్ని ముందు స్టార్ట్ చేస్తే మంచిదండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్ చదువుతాను. ఓకేనా. అండ్ ఇక్కడ సెకండ్ సెమ్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు కదా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లేట్ అవుతున్నాయి అని అంటున్నారు అండి. సో ఆ నోట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కాకుండా ఆ నోట్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సిలబస్ చేంజ్ అయింది కదా, న్యూ సిలబస్ రెగ్యులర్ వాళ్ళకు. ఆ రెగ్యులర్ నోట్స్ అనేది నేను రాస్తూ ఉన్నాను. అంతవరకు మీరు గైడ్ అన్న కొనుక్కొని చదువుకోండి, లేదంటే మీ క్లాస్ నోట్స్ ఉంటుంది కదా అదన్నా ప్రిపేర్ అవ్వండి. అప్పటి వరకు నేను ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ నేను నోట్స్ పీడిఎఫ్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టకుండా. ఓకే. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.